ఆల్మోస్ట్ అందరు రెడీ అయిపోయి ఉంటారు ఈ పాటికి, ఎందుకంటే ఇంకా రేపే లెస్ దాన్ 24 అవర్స్లో మనమైతే గేమ్ చేంజర్ సినిమాని చూడబోతున్నాం అనమాట. సో అగైన్ చాలామంది టికెట్స్ బుక్ చేసుకొని సో అగైన్ రెడీ అయిపోయినారు ఆల్మోస్ట్. అంటే ఇన్ని రోజులు కూడా మనం చాలా డిస్కస్ చేసుకున్నాం, చాలా సాంగ్స్ కోసం, ట్రైలర్ కోసం, టీజర్ కోసం చాలా విషయాలు అయితే మాట్లాడుకున్నాం అనమాట. సో ఫైనల్గా ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ వచ్చింది ఈరోజు. సో అగైన్ అంటే హైదరాబాద్లో నిన్న రాత్రి వరకు కూడా టికెట్స్ అనేవి ఓపెన్ చేయలేదు. రీసెంట్గా మిడ్ నైట్ ఆ మూమెంట్లో ఓపెన్ చేసినా సరే చాలా ఫాస్ట్గా అయినాయి అనమాట. సో అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 100% అయితే ఇంకా ఓపెన్ కాలేదు గైస్. ఈ నిమిషం వరకు కూడా ఇంకా ఓపెన్ కాలేదు. స్టిల్ ఇంకా కొన్ని లొకేషన్స్లో ఇంకా బ్లాక్ చేసి పెట్టారు. సో మేబీ మధ్యాహ్నం కల్లా మనకి ఫుల్గా మనకి బుకింగ్స్ అయితే వదిలేస్తారనమాట. అయితే మనమైతే ఒకటి ఫాలో అవ్వాలి గైస్. ఏంటి అంటే మెయిన్గా ఎవరైనా చాలామంది మీలోనే ఉంటారు ఇప్పుడు గేమ్ చేంజర్ అని చెప్పి ఒక రివ్యూ కనిపిస్తే వెంటనే క్లిక్ చేసి ఓపెన్ చేసి చూస్తారు. అంటే చూడండి, బట్ ఎప్పుడు చూడాలి అంటే మీరు సినిమా అంతా కంప్లీట్ అయిపోయి మీరు చూసేసారు, అంతా అయిపోయింది, ఓకే, అప్పుడు ఎక్కడైనా రివ్యూ చూడండి. సో ఎందుకంటే రివ్యూ అంటే అగైన్ అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ, వాళ్ళకి ఎలా అనిపించిందో పర్సనల్ రివ్యూ అనమాట అది. సో ఏంటంటే చాలామందికి అది యాక్సెప్ట్ అవుతుంది, చాలామందికి యాక్సెప్ట్ కాదు. సో మీరు చూసి మళ్ళీ ఏదో వాళ్ళకి మాట నెగిటివ్గా మాట్లాడితే మూవీ మీద ఉన్న మీకు హైప్ అనేది, మూవీ మీద మీకు ఇంట్రెస్ట్ అనేది పోతుంది అనమాట. సో అంటే చాలామంది ఇప్పుడు న్యూట్రల్గా ఇప్పుడు ఒక వీడియో పెద్ద పెద్ద రివ్యూయర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు చూసేటప్పుడు ఒక్క రామ్ చరణ్ గారి ఫ్యాన్సే కాదు చాలామంది చూస్తారు. సో వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో ఇంకేదేదో పెట్టుకొని ఇంకేదేదో చాలా రకాలు అవుతాయి. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు సినిమా చూసేసిన తర్వాతనే ఎక్కడైనా రివ్యూ చూడండి. ఓకే నాకు ఈ పాయింట్ నచ్చింది, ఓకే ఇతను చెప్పింది కూడా నచ్చింది, సో నాకు నచ్చలేదు, అది కూడా కరెక్టే, బాగానే చెప్పాడు అని ఒక కంపారిజన్ వస్తుంది అనమాట. సో అప్పుడు ఆ రివ్యూ చెప్పినోడు కరెక్టా కాదా అనేది మీకైతే ఒరిజినల్గా తెలిసిపోద్ది అనమాట. సో చూడకుండా రివ్యూ చూసి ఓకే ఇలా ఉందా అని చెప్పి మీరే ఆ హైప్ని తగ్గించుకొని ఏదేదో మీరే క్రియేట్ చేసుకుంటారనమాట. మొత్తం సినిమా చూసే మూడు పోతుంది మీకు. సో అదొక పార్ట్. నెక్స్ట్ వచ్చేసి హైపు ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి నేను ఆల్రెడీ నిన్ననే ఒక మాట చెప్పాను. ఈ సినిమాకి ఏ టికెట్ పడినా, ఒక్క టికెట్ పడినా అది రామ్ చరణ్ గారి పేరు మీద పడుతుంది అని చెప్పి. సో కొంతమందికి అది యాక్సెప్ట్ అవ్వచ్చు, యాక్సెప్ట్ అవ్వకపోవచ్చు, బట్ ఏంటంటే అది ఫ్యాక్ట్ అనమాట. సో సినిమా అవుట్పుట్ కానీ సినిమా తాలూకు కమర్షియల్ సినిమా అని చెప్పి మనకైతే క్లియర్ కట్గా తెలుస్తుంది అనమాట. సో దానికి సంబంధించి అంటే ఇప్పుడు రీసెంట్గా ఇన్ఫ్యాక్ట్ మనం కరెక్ట్గా మాట్లాడితే మనకి లాస్ట్ ఇయర్ జవాన్ అని ఒక సినిమా వచ్చింది. అది ప్రాపర్ కమర్షియల్ సినిమా గైస్. అలాంటిది 1000 కోట్లు కొట్టిందనమాట. సో అగైన్ ఒక తమిళ డైరెక్టర్ మళ్ళీ తీస్తున్నాడు. సో మంచిగా ఆయన కూడా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. సో అగైన్ శంకర్ గారు కూడా ఇలా మళ్ళీ ఒక గేమ్ చేంజర్, ఒక స్ట్రైట్ తెలుగు ఫిలింతో రావడం కూడా, అది కూడా ఒక కమర్షియల్ సినిమా అవ్వడం, సో ఫ్యాన్స్ కూడా ఎక్స్పెక్టేషన్స్ అయితే మంచిగానే ఉన్నాయి. సో సినిమాలో కొన్ని అయితే హైలైట్ అవుతాయి అని చెప్పి వాళ్ళకైతే ఒక ఎక్స్పెక్టేషన్ ఉందన్నమాట. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి అప్పన్న క్యారెక్టర్ గైస్. సో అప్పన్న క్యారెక్టర్ అయితే ఖచ్చితంగా ఎలాంటి వారైనా ఇంకా ఆ క్యారెక్టర్ చూసి ఇంకా డౌన్ అయిపోవాల్సిందే. సో అప్పన్న క్యారెక్టర్ నిజంగా చాలా హైలైట్గా ఉంటుంది అని చెప్పి దిల్ రాజు గారు, శంకర్ గారు, ఈవెన్ మనకి ఎస్జే సూర్య గారు, సో చాలామంది చెప్పారు. ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంతా కూడా పర్ఫెక్ట్ సినిమా అనమాట. సో ఇంకొకటి ఏంటి అంటే అంజలి గారి క్యారెక్టర్ ఈ సినిమాలో హైలైట్ అవ్వబోతుంది అని చెప్పి అంటున్నారనమాట. సో అది కూడా మనం వెయిట్ చేసి చూడాలి. అలాగే తమన్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎస్పెషల్లీ అంటే ఏదైనా సినిమాలకి ఆయన ఈ మధ్యన చాలా బాగానే కొడుతున్నారు. బట్ ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఇంటర్వల్ బ్యాంగ్లో ఒక బీజిఎం ఆయన కెరీర్లోనే బెస్ట్ అని చెప్పి ఆయన చెప్పారనమాట. సో దాని మీద కూడా నాకైతే మంచిగా ఇంట్రెస్ట్ ఉంది గైస్. అలాగే యాజ్ యూజువల్ మనకు తెలిసిందే ఎస్జే సూర్య గారు ఎలాంటి విలనిజం చేస్తారో, సో ఎలాంటి విలక్షణంగా ఆయన ఒక అంటే ప్రాపర్గా చేస్తారో మనం చూసాం. సరిపద శనివారంలో చాలా మంచిగా చేశారు. సో సేమ్ గేమ్ చేంజర్లో కూడా అలానే చేస్తారని చెప్పి నాకైతే ఒక ఎక్స్పెక్టేషన్ ఉందన్నమాట. డే 1 నెంబర్స్ అలాగే లాంగ్ రన్, సో కలెక్షన్స్ కోసం మనం మాట్లాడుకోవద్దు గైస్. ఎందుకంటే అదేంటంటే ట్రిగ్గర్ చేయడమే తప్ప ఇంక దేన్ని పనికిరాదు అనమాట నా ఉద్దేశంలో. సినిమా చూసి ఒక నలుగురు మంచిగా ఉంది, బాగుంది అనుకుంటే అది 1000 కోట్ల కన్నా ఎక్కువ అనమాట నా ఉద్దేశం. సో మీరు కూడా కలెక్షన్స్ కోసం అంతగా ఏం పట్టించుకోవద్దు. బట్ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను, బట్ అదంతా ఒక సైడ్ పార్ట్గానే చూడండి కానీ మెయిన్ పార్ట్లో చూడొద్దు అనమాట. బట్ మెయిన్ ఏంటంటే మనకి సినిమా ఎమోషన్, అలాగే సినిమాని ఎలా ఎంజాయ్ చేస్తున్నాం అనేదే మనకు ప్రైమరీ అనమాట. సో మీరు ఏ లొకేషన్లో చూస్తున్నారు, ఎక్కడ చూస్తున్నారు, సో అంతా కూడా కింద కామెంట్ డీటెయిల్స్లో పెట్టండి గైస్, మనం మాట్లాడుకుందాం.
అలాగే సినిమా తాలూకా ఫుల్ డీటెయిల్డ్ రివ్యూ అయితే నేను ప్రతిదీ పోస్ట్ చేస్తాను, ప్రతి 10 నిమిషాలకి 2 నిమిషాలకి ట్రై చేస్తాను. సో మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. సో నేనేం రివీల్ చేయకుండానే రివ్యూ అయితే చెప్తాను గైస్. సో ప్రస్తుతానికైతే అప్డేట్ అది. సో థ్యాంక్ యూ గైస్.